శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, మనందరం గోవిందా 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 అని పిలిస్తే ఎవరొచ్చారో తెలుసా అండి? గోవిందుడే గదిలొచ్చాడు. మీరు చూశారా? వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అర్చకత్వం చేసేటటువంటి గోవిందుడని పేరు కలిగినటువంటి గోవిందుడు సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి నడిచొచ్చేస్తే మొత్తం ఇది రేపు పొద్దున్న పేపర్లకు ఎక్కేస్తుందని తన కింకరుణ్ణి దగ్గరికి పిలిచి వాళ్ళందరూ గోవిందా గోవిందా అంటుంటే ఇక్కడ కూర్చుంటామేంటి, అందరి మధ్యలోంచి కదిలి నడిచి వెళ్ళన్నాడు. స్వామి ఆ రూపంలో వేదిక మీద ఉన్నాడు. అందుకని మనందరం పరమ భక్తితో గోవిందనామని చెప్తాం హాయిగా. పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పశుపాలక శ్రీ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శిష్ట పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కష్ట నివారణ గోవింద, గోకుల నందన గోవింద, వరాహమూర్తివి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీజనలొల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పక్షివాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మధుసూదన హరి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వామన భృగురమ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వేణుగాన ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దరిద్ర జన పోషక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, అనాథ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఆపత్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద,
గోకులనందన గోవింద శరణాగత వత్సల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఆ నామం ఎంత యథార్థమో చూడండి. కరుణాసాగర గోవింద అంటే కరుణ అంటే దయ, సాగర అంటే సముద్రము. సముద్రమునకు లోతు ఎలా తెలియబడదో అలా ఆయన దయకు హద్దు తెలియబడదు. అంతటి దయ కలిగినటువంటి వాడు, అంత దయ కలిగినటువంటి వాడు కాబట్టే విద్ అనేటటువంటి ధాతువుకి తెలుసుకొనుట అని అర్థం. ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసిన అవసరము లేదో అటువంటి దానికి వేదము అని పేరు. ఆ వేదమే సనాతన ధర్మమునకు ప్రాణము. ఆ వేదము యొక్క పూర్వభాగము ఉత్తర భాగము మనము ఇహమునందు పరమునందు పొందవలసినటువంటి సమస్త సౌఖ్యములకు మనం చేయవలసినటువంటి కర్మల్ని మంత్రాల్ని మరి ఇందాక చెప్పినట్టు ఆ మంత్రశక్తి చేత శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ ఆ శబ్దశక్తి ఆ శృతి గురువుల చేత పరంపరాగతంగా వినబడి ఆ శిష్యులు ఎంతో జాగ్రత్తగా కొన్ని సంవత్సరముల పాటు బహుశ్రద్ధతో గురుముఖంగా నేర్చుకున్నటువంటి ఆ మంత్రాల్ని అదే పనిగా వల్లెవేసి స్వరం తప్పకుండా ఆ మంత్రాల్ని చదవడం చేత ఆ శబ్ద శక్తి చేత సమస్త దేవతల్ని ఆవాహన చేసి తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగినటువంటి శక్తి ఆ శబ్దమునకున్నది. ఆ శబ్దమే వేదము. అటువంటి వేదమే మన మతమునకు ప్రమాణము. అటువంటి ప్రమాణమైన వేదము ఈశ్వరుడి యొక్క ఊపిరి, అది అపౌరుషేయము. ఇంతటి పట్టాభిషేకం జరుగుతుంటే, ఇంతటి అభిషేకం జరుగుతుంటే వేదమే నడిచి ఇక్కడికి రావాలి. వేదమే నడిచొస్తే మనందరం అదొక వింత కింద చూస్తామని, మన దృష్టి తప్పిపోతుందని మహానుభావుడు ఎన్ని సంవత్సరముల నుంచి చిన్నతనం నుంచి ఆ వేదాన్ని ఔపోసన పట్టి ఆయన సప్త ధాతువులు వేదంగా మారిపోయాయి. ఇవాళ ఆంధ్రదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మహానుభావుడికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తారో, ఏ మహానుభావుడి పేరు చెప్తే పీఠాధిపతులు కూడా గౌరవిస్తారో అటువంటి శ్రీరామ నృసింహ ఘనాపాటి వారిని తీసుకొచ్చి ఈ అభిషేక కార్యక్రమంలో వేదిక మీద ఆసీనుణ్ణి చేయడం అంటే మన తరమా, మనం తీసుకురాగలమా? అంతమంది ఘనాపాటీలు వచ్చి కూర్చుంటే అంతమందికి పెద్ద అయినటువంటి శ్రీరామ నృసింహ ఘనాపాటి వారు మాత్రం ఒక మాట అన్నారు, అభిషేకం అంతా అయిన తర్వాత వస్తాను, మీరు బయలుదేరండి, నేను కూర్చుంటానన్నారు. ఎవరు కూర్చోబెట్టగలరు వారిని? ఆ ఈశ్వరుడు కూర్చోబెట్టాడు. సభకి ఒక పెద్దవారు ఉండాలి. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుంది రుద్రాధ్యాయం. సభ సభాపతి ఇద్దరూ ఈశ్వర స్వరూపమే. ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి సభకి ఎవరు సభాపతిగా ఉండాలి అంటే, నిన్నటి రోజున మీకు చెప్పాను, సహదేవుడు అగ్రపూజ చేయించుకోవడానికి కృష్ణుడు సరైన వ్యక్తి అని నిర్ణయించినట్టు ఇవాల్టి సభకి సభాపతిగా ఉండడానికి ఎవరు ఉండాలి అంటే మనం కాదు నిర్ణయించవలసింది, ఈశ్వరుడు నిర్ణయించాడు. నిర్ణయించి శ్రీరామ నృసింహ ఘనాపాటి వారిని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టాడు. అంతమంది వేదం చదువుకున్నటువంటి పండితులు, తాపేశ్వరం నుంచి వారు, సరే మా సుబ్రహ్మణ్య శర్మ గారు పారవశ్యం. అసలు అభిషేకం అంతా అయిపోయేటప్పటికీ ఐసు ముక్క సగం కరిగిపోయి చిన్న ముక్క అయిపోయినట్టు అంతా చేసి ఆయన కరిగిపోయి సగం అయిపోతుంటారు. అంత పారవశ్యంతో వారు ఆ గోవిందనామం చేత పిలిచినప్పుడు ఎవరు రావాలి? గోవిందుడే రావాలి. అందుకని ఆ గోవిందుడే ఇంత సభ మధ్యలోంచి వచ్చాడు. తన ఉత్తరీయమే తన మించి తీసి మూర్తులకి అడ్డుపట్టాడు. చూడండి, ఇంకింతకన్నా మీకు స్వామి దర్శనం ఎలా అవుతుంది? నడిచి వచ్చినటువంటి వేదము అంటారు. ఇవాళ మీరు మీ మాంసనేత్రములతో చూడగలిగినటువంటి రీతిలో గాయత్రీ మాత నడిచొచ్చింది. మీరు చూశారు. శృణ్వంతపః, ఎంత తపస్సు చెయ్యాలో ఈశ్వరాభిషేకం చూడటానికి, ఆయన పట్టాభిషేకం చూడాలంటే. అటువంటిది ఇవాళ మనం హాయిగా కూర్చుని వేదం ఒక్కదాని విషయంలో ఒక మినహాయింపు ఉంది. నేను వేదం చదువుకోలేదండి, బెంగ పెట్టుకోక్కర్లేదు. వేదం సుస్వరంగా చదవగలిగినటువంటి మహాపురుషుడు కనపడినప్పుడు శిరస్సు ఉంచి వారి పాదములకు నమస్కరించి వారు చదువుతున్నటువంటి వేదాన్ని పరమ భక్తి శ్రద్ధలతో వింటే చాలు, అది తపస్సే అన్నారు. అటువంటి తపస్సు మనకి లేదని ఇవాళ వేద పండితులందరూ వచ్చి వేదం చదివి
మనకు ఆ తపస్సిద్ధిని కల్పించారు. అందుకే రుక్మిణీదేవి అంటుంది, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువంపిటితివి నీ కృపం బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగ నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి. సభ అంతా ఒక్కసారి వేదమాతకి జై అని 3 మాటలంటూ శ్రీరామ నృసింహ ఘనాపాటి వారి పాదపద్మములకు అందేటట్టుగా అందరూ ఒక్కసారి వారికి నమస్కరించండి. 2 చేతులెత్తి శిరస్సు వచ్చి వేదమాతకి వేదమాతకి వేదమాతకి. ఇంతటి కరుణాసాగరుడు మన స్వామి. కాబట్టి మళ్ళీ హాయిగా మనం నామం చెప్పుకుందాం. వారు తెర తీసి స్వామి అదిగో సిద్ధమైపోయారు, వస్త్రం కట్టుకుంటున్నారు, ఒంటికి చందనం రాసుకుంటున్నారు. లక్ష్మీదేవి ఇప్పటిదాకా అభిషేకాన్ని స్వీకరించింది తల్లి. దిగ్గస్తిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా, ఎక్కడో ఆకాశగంగలోంచి బంగారు కలశలతో ఏనుగులు గంగాజలాల్ని తీసుకొచ్చి ఆ 2 వైపులా నిలబడి తమ తొండములనెత్తి బంగారు కలశలతో నీకు అభిషేకం చేస్తే ఆ అభిషేకమును పొందడం చేత తడిసిపోయినటువంటి బట్టలతో ఉన్నటువంటి ఆ తల్లి నిన్ను నేను ప్రాతకాలమునందు నా మనపద్మమునందు స్మరించుచున్నాను అంటారు. ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అశేషమైనటువంటి లోకములకు అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఇల్లాలు మా తల్లి. ఇంతమంది ముందు కూర్చుని మా తల్లి అభిషేకం స్వీకరించింది. రే, మీ అందరూ కనకధార చదువుకుంటున్నారా? మనస్సులో శ్లోకం చెప్పుకుని నన్ను దర్శనం చేస్తున్నారు. నేను ప్రీతి పొందాను. మీ అందరికీ అభిషేకాన్ని పొందినటువంటి తడి బట్టలతో మీకు దర్శనం ఇస్తాను. మీ జన్మ కృతార్థులైపోతారు. మీ అందరికీ పసుపు కుంకాలకి, సంతానానికి, ఐశ్వర్యానికి ఏ విధమైన భంగము కలగకుండా కేవలం నా దర్శనము చేత మీకు సమస్త కోర్కెలను ఈడేర్చుచున్నాను అని ఆ తల్లి ఇవాళ మనకి అభిషిక్తురాలై దర్శనం ఇచ్చింది. ఇదంతా అమ్మ కారుణ్యానికి, అయ్య కారుణ్యానికి ఎక్కడ ఎల్ల పెట్టి కొలుస్తారు మీరు? అందుకే దశరథి కరుణాపయోనిధి అన్నాడు మహానుభావుడు గోపరాజు గారు. వాళ్ళ నా కంఠం పోయింది కాబట్టి మళ్ళీ సంతోషంగా చెప్పుకుందాం. లక్ష్మీ వల్లభ గోవింద, శాంగ గదాధర గోవింద, పద్మావతి ప్రియ గోవింద, కరుణాసాగర గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, పాహి మురారే గోవింద, గజరాజ రక్షక గోవింద, లక్ష్మణగ్రజ గోవింద, వానర సేవిత గోవింద, ఆనాడు వానరుల చేత సేవింపబడిన రామచంద్రమూర్తిని మనం చూడలేదు గాని అస్సలు ఒక్క క్షణం నిశ్చలంగా ఉండనటువంటి చంచలమైన మనస్సు కలిగిన మనందరం కూడా వానరులమే కదండి. ఇంతమంది వానరుల చేత సేవింపబడుతున్నటువంటి ఆ స్వామి ఆనాడు ఋష్యమూక పర్వత శిఖరముల మీద వీరాసనం వేసు కూర్చుంటే పక్కన సుగ్రీవుడు నిలబడితే, అంగదాది ప్రముఖులు నిలబడితే, అలా సుగ్రీవుడు చేతులు కట్టుకుని ఔదలు దాల్చినట్టు మా గోపాలకృష్ణ గారు నిలబడితే, అంగదాది ప్రముఖులు నిలబడితే వానరులు అందరం సేవించారు. అదిగో చూడండి దర్శనమిస్తున్నాడు స్వామి. గోవిందా గోవిందా గోవిందా.